హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణస్ వరల్డ్. ఈరోజు గార్డెన్ వీడియోలో మనం మల్లె మొక్కల్ని ఎలా సమ్మర్కి ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. మనం ముఖ్యంగా డిసెంబర్ నెల రాగానే అంటే ఆ మంత్లో ఎప్పుడైనా సరే డిసెంబర్ మంత్ ఎండింగ్కి మనం ఈ విధంగా మల్లె చెట్టుని మొత్తము ట్రిమ్ చేయాలండి. మొత్తం ఎండిపోయిన కొమ్మలు కానీ ఆకులు అన్నీ దూసేసేయాలి, మొత్తము ట్రిమ్ చేసేసేయాలి. డెడ్గా ఉన్న కొమ్మలన్నీ కూడా మనము మొత్తం ట్రిమ్ చేసేసేయాలండి. చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా. దీంట్లో ఆల్రెడీ బంతి మొక్కలు అవన్నీ ఉన్నాయండి, అవన్నీ ఇంకా అయిపోయినాయి. పూలు పూసేసి నేను అవన్నీ తీసేసి ఇంకా మొక్కలో ఇంకేమన్నా పిచ్చి మొక్కలు కానీ గడ్డి కానీ ఏమైనా మొలిచినా అవన్నీ ఫస్ట్ తీసేసేయాలి. అలానే ఈ మల్లె మొక్క మొత్తాన్ని మనము ట్రిమ్ చేసేయాలండి. చూసారా ఎన్ని ఎండిపోయిన కొమ్మలు ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనము ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. ఈ మంత్లో మనం రెడీ చేసుకుంటే ఈ మొక్కకి కావలసిన ఎరువులు ఇచ్చేస్తే మనము మార్చి అట్లా మనకి సమ్మర్ మల్లెపూల సీజన్ స్టార్ట్ అయ్యే టయానికి మన చెట్టు అనేది బాగా గుబురుగా వచ్చేసేసి మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయండి. మనము ఎరువులు ఇచ్చే ముందు మంచిగా చెట్టునంతా ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి. ఆకు మొత్తం తీసేయాలండి. తీసేసి ఎండిపోయిన కొమ్మలు ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. అప్పుడే కొత్త చిగురు రావటానికి అవకాశం ఉంటుంది. చూసారా ఈ విధంగా చెట్టు మొత్తం నేను ట్రిమ్ చేసేస్తున్నాను. మనము ఎంత ఎర్లీగా ఈ చలికాలంలో ఎంత ఎర్లీగా చేసుకుంటే మనకి పూలు అనేవి అంత ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. లేట్ అయ్యే కొద్దీ పూలు రావటం కూడా లేట్ అవుతుంది. ఇది వచ్చేసేసి ఇంకొక మల్లె చెట్టు అండి, తీగ మల్లి. ఇది కూడా నేను కుండీలోనే పెట్టుకున్నాను. దీనికి కూడా ఆకులు ముందు దూసేస్తున్నాను. మొత్తం ఆకులన్నీ ఇలా తీసేసేయాలి మల్లె చెట్టుకి ఎప్పుడైనా. అప్పుడే దాంట్లోంచి కొత్త కొమ్మలు కొత్త చిగురు అనేది స్టార్ట్ అయ్యి మొగ్గలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొక్కను ఉంచేస్తే దాంట్లో ఇంకా ఎటువంటి గ్రోత్ ఉండదండి, చాలా లేట్గా వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ కొమ్మలకున్న ఆకులు మొత్తం కట్ తీసేస్తున్నాను నేను. ఇందాక మళ్ళీ వచ్చేసరికి గుండుమలు అంటే చాలా మన గులాబీ పువ్వు సైజు అంత వచ్చే మల్లె చెట్టు అండి ఇది వచ్చేసరికి తీగ మల్లి. ఇప్పుడు నేను ఈ చెట్టును కూడా ట్రిమ్ చేసేస్తున్నానండి. పొడుగ్గా పెరిగిన కొమ్మలు అవన్నీ నేను కట్ చేసేస్తున్నాను. మొత్తం తీసేయాలండి. అలానే ఈ కుండీలో ఇంకేమన్నా వేస్ట్ మొక్కలు కానీ ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మొత్తం మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ తీసేసిన ఆకులు మొత్తం కుండీలో ఏమి లేకుండా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నానండి. చేసేసుకొని ఈ విధంగా పైన ఉన్న మట్టి మొత్తము మనము ఒకసారి ఇలా కదిలించుకోవాలండి. లోపల వరకు మనం పంపించకూడదు, పైన మట్టి మాత్రమే ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకుంటే ఎయిర్ అనేది సర్క్యులేషన్ అయ్యి వేర్లు బాగా అంటే మనం వేసిన ఎరువుల్ని వాటిని బాగా తీసుకోవటానికి ప్రిపేర్ అయ్యి ఉంటాయి. అలానే మట్టి కూడా కొంచెం గుల్లబారినట్టు ఉంటుందండి. ఈ విధంగా ఫస్ట్ మట్టిని పైన మట్టిని మాత్రమే మనము లూజ్ చేయాలి. లోపల వరకు తింటే వేలు కట్ అయిపోయే ప్రమాదం ఉంది. సో ఈ విధంగా ఆ మొక్క చుట్టూరున మట్టిని ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోవాలి మనము. చూసారా ఈ విధంగా లైట్గా పైన మట్టి వరకు మాత్రమే చేయాలి. చూసారా వానపాములు ఎన్ని ఉన్నాయో. సో వాటిని ఇంకేం డిస్టర్బ్ చేయకుండా మట్టిని ఒకసారి లూజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేయాల్సిన ఎరువు అండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే వర్మీ కంపోస్ట్తోనే స్టార్ట్ చేస్తాను. వర్మీ కంపోస్ట్లో నేను కొంచెం ఎప్సమ్ సాల్ట్ కలిపానండి. ఈ ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే వచ్చిన ఆకులు మంచి గ్రీన్ కలర్గా రావడానికి, ప్లస్ అంటే క్వాలిటీ అయిన ఆ చిగుర్లు రావాలండి. మళ్ళీ మనం ఏదన్నా ఫంగస్తో వచ్చినా కూడా మనకి మొగ్గలు అనేవి రావు. సో నేను వర్మీ కంపోస్ట్ ఎప్సమ్ సాల్ట్ కలిపేసుకొని దీనికి నేను ఒక 3 గుప్పెళ్ళు ఇస్తున్నానండి. ఎందుకంటే పెద్ద కుండి కాబట్టి ఒక 3 గుప్పెళ్ళు అంత వర్మీ కంపోస్ట్ వేసేస్తున్నాను.
2 మల్లె మొక్కలకి అలానే వేస్తున్నానండి. ఈ విధంగా వేసేసి ఎరువుని ఒకసారి ఆ మట్టి ఎరువు కలిసేటట్టు పైన ఈ విధంగా కలపాలండి. అప్పుడు ఎరువు అనేది మట్టిలో బాగా కలిసిపోతుంది. అదేవిధంగా ఈ కుండీలో కూడా కలిపేస్తున్నాను. ఈ విధంగా రెడీ చేసేసుకొని ఇందాక మనము దూసిన ఆకులు ఉన్నాయి కదా అవన్నీ పైన వేస్తున్నాను. ఎందుకంటే ఆ ఎరువు అనేది తొందరగా ఎండిపోకుండా తేమ నిలవటానికని వేస్తున్నాను. అలానే కొన్ని రోజులకి ఈ వేసిన ఆకులు కూడా ఎండిపోయి మనకి ఎరువుగా తయారైపోతుంది. అట్లానే పక్కన వైట్ కలర్ శంకుపూల చెట్టు ఉందండి, దాన్ని కూడా మొత్తం నేను కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటుంటే ఎక్కువ హైట్ రావు, ప్లస్ మళ్ళీ కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదంటే మొక్క ముదిరిపోయి ఇంకా పువ్వులు రావు, ఊరికే చెట్టు అలానే ఉంటుంది. చూడండి మొత్తం ఎండిపోయినట్టు ఎట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మొత్తం కట్ చేసేస్తాను. ఎరువు ఇస్తే ఈ చెట్టు కూడా మళ్ళీ బాగా వస్తుందండి. ఏవైనా సరే సమ్మర్కి మనకు పూలు రెడీ కావాలంటే ఈ డిసెంబర్ నెలలోనే మొక్కల్ని ఈ విధంగా ట్రిమ్ చేసేసుకొని మనము సెట్ చేసుకోవాలన్నీ. అలానే దీంట్లో ఉన్న ఇంకా ఎక్స్ట్రా పిచ్చి మొక్కలు కానీ ఇంకేమన్నా ఉన్నా అవన్నీ కూడా క్లీన్ చేసేసి మట్టిని అదే విధంగా లూజ్ చేసేసుకోవాలండి. ఇది వైట్ కలర్ శంకు పూలు ఇవి మొత్తం కట్ చేసేసానండి. అలానే ఇది వచ్చేసరికి విరజాజి మొక్క అండి. ఈ విరజాజి మొక్కకు కూడా మొన్నటి దాకా కూడా పూలు వస్తూనే ఉన్నాయి. నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు అంతా చెట్టు అంతా ట్రిమ్ చేసేస్తున్నాను. చూడండి చాలా హైట్ ఉంది, చాలా గుబురుగా ఉంది కదా. నేను ఈ కొమ్మలు ఇవన్నీ కూడా కట్ చేసేస్తానండి. ఇప్పుడు కట్ చేసి మనం ఎరువులు ఇస్తే మనకి సమ్మర్ వచ్చే టయానికి బాగా మొగ్గలు వస్తాయి, పువ్వులు కూడా బాగా పోస్తాయి. ఈ విరజాజిలో ఈ విధమైన ఒక రకమైన తెగులు ఉంటుంది, అంటే ఆకు మీద వైట్ కలర్ ఇట్లా బొబ్బలు వచ్చినట్టుగా ఉంటుందండి. నేను ఈ మొక్క తెచ్చిన దగ్గర నుంచి అది వస్తూనే ఉంది, ఎన్ని ఇచ్చినా కూడా పోవట్లేదు. అది దానివల్ల మొక్కకి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు, కానీ కాకపోతే చూడగానే మనకి అది లుక్ వైజ్ బాగోదు, కానీ మొక్కకు మటుకు ఎటువంటి ఎఫెక్ట్ ఏం కలగట్లేదు, పూలు రాకపోవటం అలాంటిది ఏమీ లేదు. సో నేను ఇంకేం చేయలేదు, వదిలేసానండి దాన్ని అలానే. ఎన్నిసార్లు కట్ చేసినా, ఎన్ని ఎరువులు ఇచ్చినా, పెస్టిసైడ్స్ ఎన్ని ఇచ్చినా కూడా పోవట్లేదు అదైతే. సో నాకు మొక్కకి ఏమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు, ప్లస్ ఎటువంటి అంటే మొగ్గలు రాకపోవడం అలాంటిది ఏం లేదు, కానీ నేను వదిలేసాను. నేను ఒక వారం తర్వాత చూపిస్తున్నానండి. వారం అయిన తర్వాత చూడండి కొత్త కొత్త కొమ్మలు అనేవి స్టార్ట్ అయినాయి. ఇది విరజాజి చెట్టు చూసారా, మీకు చిన్న చిన్న గ్రీన్ కలర్ షూట్స్ కనిపిస్తున్నాయి కదా. కొత్త చిగురు అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది విరజాజి చెట్టు మొక్క. ఇది వచ్చేసరికి మల్లె మొక్క అండి. దీనికి కూడా చూసారా కొత్త చిగురు అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా మొక్కకు ఆకులు అవన్నీ వచ్చి కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ వీటన్ని టిప్స్ అన్ని మళ్ళీ కట్ చేసేయాలండి. అప్పుడు ఎక్కువ కొమ్మలు వస్తాయి, కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఒకటే కొమ్మ పెట్టుకొని ఎక్కువ పూలు రావాలంటే రావు. అందుకని మనం కొమ్మని పైన వరకు కట్ చేసినప్పుడల్లా దాని చుట్టూరు బ్రాంచెస్ కొత్తవి అనేవి వస్తూ ఉంటాయి. ఇది ఇంకొక మల్లె మొక్క, దీనికి కూడా మొత్తం చిగురు అనేది స్టార్ట్ అయిందండి. చూసారా ఈ విధంగా కొత్త చిగురు వస్తుంది. మనకి జనవరి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పువ్వులు రావడం స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఇంకా మందార మొక్కలు కూడా ఉన్నాయండి, అవి ఇంకొక రోజు కట్ చేస్తాను. ఫస్ట్ ఈ రోజు అయితే నేను మల్లె మొక్కలు అవన్నీ కట్ చేసేసుకున్నాను. అలానే ఇది శంకు పూల చెట్టు కూడా కట్ చేసాం కదా, దీనికి కూడా కొత్త చిగురు స్టార్ట్ అయిపోయింది. మొత్తం చెట్టు అంతా చిగురు స్టార్ట్ అయింది, మళ్ళీ పువ్వులు బాగా వస్తాయండి. ఇంకా దీనికి మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా కూడా అప్పుడప్పుడు ఇట్లా ట్రిమ్ చేయడం వల్ల మొక్కలు అనేది కొత్త గ్రోత్ వస్తుంది. ఇది వచ్చేసరికి రాధా మనోహరం మొక్క అండి. దీన్ని కూడా నేను అలానే సేమ్ ఇందాక చూపించిన విధంగానే మొత్తం ట్రిమ్ చేసేసాను, మొత్తం కొత్త చిగురు వచ్చేసింది. ఇది వచ్చేసరికి మునగ చెట్టు అండి. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా కిచెన్ వేస్ట్ నేను ఎట్లా వేసుకుంటాను కుండీల్లో అని. నేను అట్లా వేసిన తర్వాతే ఇప్పుడు అది వేసిన ఒక నెల రోజులకండి చెట్టుకు చూసారా మొత్తం పూత స్టార్ట్ అయింది.
మనం పైనుంచి ఎన్ని వర్మీ కంపోస్ట్ ఇట్లా ఎన్ని ఇచ్చినా అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ ఇవ్వటం వల్ల అది లేట్గా కంపోస్ట్ అవుతా చిన్నగా మొక్కకి ఆ బలం అనేది అందుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి టబ్లో ఉన్న మునగ చెట్టు అండి. దీని కూడా ఈ కొమ్మలన్నీ నేను ట్రిమ్ చేసేసాను, మొత్తం కట్ చేసేసానండి. చలికాలం స్టార్టింగ్లోనే చూసారా మళ్ళీ మొత్తం కొత్త చిగురు స్టార్ట్ అయిపోయింది చెట్టుకి. ఈ విధంగా కట్ చేస్తూ ఉంటే మనకి మొక్క అనేది పెద్ద ఎక్కువ హైట్ వెళ్లకుండా లిమిట్లోనే పెరుగుతూ ఉంటుంది. మనకి పూత పిందె కాయ అన్నీ వస్తూనే ఉంటాయి. ఇది చూసారా కొత్త చిగురు ఎంత పచ్చగా ఎంత ఉందో, భలే బాగుంది కదా. ఇది వచ్చేసరికి ఇంకొక బకెట్లో ఉన్న మునగ చెట్టు అండి. దీనికి కూడా పూత వచ్చింది బాగా. మళ్ళీ మనము ఒక 15-20 రోజులు అయిన తర్వాత దీనికి మళ్ళీ వేరే ఎరువు ఇస్తానండి. అప్పుడు మళ్ళీ వేరే వీడియో చూపిస్తాను నేను. ఇది వచ్చేసరికి మొన్న గార్డెన్ వీడియోలో చూపించాను కదా నర్సరీలో, దాంట్లో తెచ్చిన నిమ్మకాయ. ఇగో పండిపోతే నిమ్మకాయ ఇలా కింద పడిపోతుంది, మనకి అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా తయారైపోయినట్టు నిమ్మకాయ అనేది. చూసారా ఎంత బాగుందో, ఎటువంటి మచ్చలు లేకుండా చాలా బాగుంది. నిమ్మకాయ జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి ఈ చెట్టుది అయితే. ఈ నిమ్మకాయ చెట్టుకు కూడా సేమ్ నేను ఎరువు ఇచ్చేసి అన్నీ చేశాను. కొత్త చిగురులు స్టార్ట్ అయిపోయినాయి చూడండి. సో చిగురు ఎప్పుడైతే వస్తుందో పూత కూడా వచ్చేసిద్దండి. పూత వస్తే మనకి కాయలు అనేవి బాగా వస్తాయి. మీ ఇంట్లో కూడా మల్లె చెట్లు ఉంటే ఈ డిసెంబర్ నెలలో మీరు అన్ని మొక్కలన్నిటికీ అవన్నీ ట్రిమ్ చేసి మంచి ఎరువులు ఇవ్వండి. సమ్మర్కి మంచి పూలు పోస్తాయి. మరి ఇదేనండి ఈరోజు గార్డెన్ వీడియో అయితే. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటివి గార్డెన్ వీడియోలు కావాలో. ఉంటానండి మరి, బాయ్.